ఇక్కడ మనిషి కుమారుడు వచ్చెను, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. నశించిందంటే ఏంటి? మనిషి కుమారుడు ఎవరు? కనీసం ఈ రెండు మాటలైనా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనిషి కుమారుడు ఎవరు? ఈయన ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. సృష్టి యావత్తు కూడా ఆయన మూలమున, ఆయన నిమిత్తము, ఆయన ద్వారా సృష్టించబడింది. కనుక సమస్తానికి సృష్టికి కారణభూతుడు ఆయనే. అంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడే ఈ భూలోకానికి మానవుడిగా ఎత్తించాడు, కుమారుడుగా పిలువబడ్డాడు. ఏంటి దానికి కారణం? ఏంటి కారణం అంటే మనం ఆరంభానికి వెళ్ళాలి. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో ఈ సృష్టి యావత్తుని కూడా 6 దినాల్లో పూర్తి చేశాడు. ప్రియులారా, విశ్వాసులంగా ఇంకా ముందుకెళ్తే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ఉండే సృష్టి వేరు, 2వ వచనం నుంచి ఉండే సృష్టి వేరు. 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశమును కలుగజేస్తున్నాడు. ఆ మొదటి సృష్టి కలుగజేసింది. 2వ వచనానికి వస్తే ఏమైంది? భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, జలములతో కప్పి ఉండెను, జలపైన దేవుని ఆత్మ అల్లవాడుచుండెను. ఎప్పుడు కూడా ఆయన సృష్టిని అటు చేయలే, శూన్యముగా నిరాకారంగా చేయలే. ఈ కాలంలో పిల్లలు పెళ్ళి చేస్తే తల్లిదండ్రులు వాళ్ళకి ఏమేమి అవసరమో వాళ్ళకి తెలియకున్నవన్నీ కూడా వాళ్ళే ఆలోచించి వాళ్ళకి అన్నిచ్చి పంపుతారు. అంత పంపాక మళ్ళీ అడుగుతారు, పోయి నెల 2 నెలలకు నీకేం తక్కువ ఉండి చెప్పేట నేను ఇస్తాను. నేను మనము మనుషులమే అండి, మన పిల్లలు బాధపడొద్దు, కష్టపడొద్దు అని ఆలోచిస్తామే. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఇంత భూమిని చేసి ఎందుకు శూన్యంగా చేశాడు, నిరాకారంగా చేశాడు? ఆ మాట ఇర్మియాని అడగాలి. ఇర్మియా ఏమంటాడు చూడు, తీస్తారా త్వరగా? ఇర్మియా 4వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా 4:23. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను ఉందండి. మోషే చెప్పిన మాట. మోషే ఏం చేశాడు? మోషే ఈ పంచఖండాలు 5 పుస్తకాలు ఆయనే రాశాడు. ఆయన ఏమని రాస్తున్నాడంటే, నేను చూడగలేదు అక్కడ మనం చెప్పుకోవచ్చు, నేను చూడగా భూమి నిరాకారముగా శూన్యముగా ఉండేను అంటాడు ఆయన. కానీ ఇర్మియా ప్రవక్త ఏమంటాడంటే, చాలా కాలం తర్వాత వచ్చిన ప్రవక్త ఏమంటాడంటే, అది నిరాకారముగా శూన్యముగా లేదు. చదవండి మరోసారి. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను. పర్వతములు చూడగా అవి కంపించుతున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. దాని అర్థం ఏంటంటే, నేను చూసినప్పుడు అది నిరాకార శూన్యం. మోషే చెప్పిన మాట ఆయన చెప్తా ఉన్నాడు. సరే, అదే మాట ఇర్మియా భక్తుడు యెషయా